ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఏకు సంబంధించి ముఖ్య సమాచారం అండి. ఏప్రిల్ నెలకు సంబంధించి రెగ్యులర్ జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ మధ్య అందుబాటులో ఉంటుందండి. అలాగే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు, డీడీఓలు అందరూ ఈ విషయాన్ని గమనించి తమ పరిధిలోని ఉద్యోగుల జీతాలు, బిల్లులు సిద్ధం చేసుకొని నిర్ణీత గడువులోగా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. సకాలంలో బిల్లులు సమర్పిస్తేనే జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగుతుంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు కార్యకలాపాల్లో భాగంగా కొన్ని పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా సరెండర్ లీవ్ ఎస్ఎల్ఎస్ కు సంబంధించినవి చెల్లింపులు జరగలేదు. ఫైనాన్షియల్ కోడ్ 31 బడ్జెట్ లేకపోవడం మరియు 50 ఇతర సాంకేతిక కారణాల కింద ఈ బిల్లులు డీడీఓలకు తిరిగి పంపబడ్డాయి. అలా తిరిగి వచ్చిన బిల్లులన్నిటికీ కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను నూతన బిల్లు నెంబర్లను కేటాయించి డీడీఓలు తిరిగి సిఎఫ్ఎంఎస్ పోర్టల్కు పంపడం జరిగింది. అలాగే చెల్లింపులపై స్పష్టత అండి. అయితే గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతానికి ఈ ఎస్ఎల్ బిల్లులు లేదా ఇతర పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఖాతాలో జమ కావడం జరగడం లేదండి. కేవలం బిల్లులను తిరిగి వ్యవస్థలోకి సిఎఫ్ఎంఎస్ తీసుకోవడానికి, అంటే అప్డేట్ చేయడానికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇక బడ్జెట్ విడుదల మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టవచ్చు. అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఏపీజీఎల్ఏ మెచ్యూరిటీ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ టైల్ మరలా ఎనబుల్ చేయబడిందండి. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 లేదా 60 సంవత్సరాలుగా ఉన్నప్పుడు చాలా మంది ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఏ పాలసీలు 55 లేదా 56 సంవత్సరాల వయసుకి మెచ్యూరిటీ అయ్యే విధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ డిఓఎం పాలసీ ప్రారంభంలో నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచింది. ప్రస్తుత సమస్య, దీనివల్ల పాలసీ ప్రకారం మెచ్యూరిటీ తేదీ వచ్చేసినప్పటికీ ఉద్యోగి ఇంకా సర్వీసులో 62 ఏళ్ల వరకు కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చివరి ప్రీమియం తేదీ ఎల్పిడి దాటిపోయినా, కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల జీతం నుండి ప్రీమియంలు అనవసరంగా కట్ అవుతూనే ఉన్నాయి. మెచ్యూరిటీ తేదీ దాటిన ఉద్యోగి పదవి విరమణ చేయనందుకు మెచ్యూరిటీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 55 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవి విరమణకు ఇంకా 3 నుండి 7 సంవత్సరాల సర్వీసు ఉన్నవారు తమ పాలసీ మెచ్యూరిటీ తేదీ పాత పదవి విరమణ వయస్సు ప్రకారం సెట్ చేయబడిందని భావించేవారు. అలాగే ఉద్యోగులందరూ తప్పనిసరిగా తమ ఏపీజీఎల్ఏ బాండ్ పాలసీ వివరాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ముఖ్యంగా చివరి ప్రీమియం చెల్లింపు తేదీ, ఎల్పిడి మరియు మెచ్యూరిటీ తేదీ డిఓఎంలను సరిచూసుకోవాలి. ఈ వివరాలు మీ పాలసీ బాండ్పై లేదా సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా లేదా మీ డీడీఓ సంబంధిత ఏపీజీఎల్ఐ కార్యాలయం ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పాలసీ ఎల్పిడి, డిఓఎం పాత నిబంధనల ప్రకారం ముగిసిపోయి ఉంటే మీరు వెంటనే మెచ్యూరిటీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలండి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇలా చేయడం వలన మీ జీతం నుండి అనవసరంగా ప్రీమియం కట్ అవ్వడం ఆగిపోతుంది. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే ఎల్పిడి దాటిన తర్వాత కూడా మీరు చెల్లించే ప్రీమియంలు వృధా అయ్యే ప్రమాదం ఉంది మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందడంలో జాప్యం జరగవచ్చు.